రైతుల ఆవేదనకు 6 టీవీ కథనం అండగా నిలిచింది. వ్యవసాయ బోరు మోటార్లు, మోటార్ వైర్లు వరుస చోరులతో ఆందోళనకు గురైన రైతుల సమస్యపై 6 టీవీ ప్రసారం చేసిన కథనాలకు పోలీసుల అధికారులు కదిలి వచ్చారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ రాయవరం సిఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో వ్యవసాయ బోరు మోటార్లు, మోటార్ వైర్లు చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన 5 స్క్రాప్ షాప్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. చోరీకి గురైన వ్యవసాయ మోటార్లు, కాపర్ వైర్లను పోలీసులు రికవరీ చేశారు. పోలీసుల చర్యలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలం ఎస్రాయ గ్రామంలో కొంతమంది దొండగలు మోటార్ వైర్లు కోసుకొని పట్టుకుపోతున్నట్టే 4-5 సార్లు కోసుకు పట్టుకుపోతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే అక్కడ పోలీసులు ఎవరు స్పందన లేదు, అసలు రిపోర్ట్ కూడా తీసుకోలేదు. ఇలాగా 6 టీవీ వాళ్ళు వచ్చి ఏమైంది, మోటార్లో తరవలేదటి అని అడిగితే ఇలా చెప్పాం. 4 సార్లు వైర్లు కోసిపోతే చెప్పామని పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించలేదండి అని చెబితే ఈ టీవీ 6 టీవీ వాళ్ళు డిఎస్పీ లెవెల్లోకి వెళ్ళి ద్వారా మనం చేస్తే ఆ డిఎస్పీ గారు ఏం బాగా స్పందించి వెంటనే ఆ దొండను పట్టుకోవాలని చెప్పి పోలీస్ సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎందుకు తీసుకెళ్ళి కంప్లైంట్ ఇమీడియట్ కంప్లైంట్ తీసుకుని వాళ్ళు పట్టుకోమని చెప్పేసి వెంటనే ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి వెంటనే మా దగ్గర కంప్లైంట్ తీసుకుని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ జరిగిన వాళ్ళని 7 పట్టుకుని రిమాండ్ కూడా పంపించారు. ఈ యొక్క పని చేసినందుకు 6 టీవీ వాళ్ళకి, ఆ యాజమాన్యానికి, ఆ రిపేర్లకి మా యొక్క ధన్యవాదాలండి. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో పంటలకు నీరు అందించే వ్యవసాయ బోరు మోటార్లే వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో పంటలకు నీరు అందించే వ్యవసాయ బోరు మోటార్లే చోరీకి గురవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు పొలాల్లో ఉన్న మోటార్లు, మోటార్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లడంతో రైతులకు మరింత భారం ఏర్పడింది. ఈ సమస్యపై రైతులు పోలీసులను ఆశ్రయించడంతో పాటు 6 టీవీ కూడా రైతుల సమస్యను తన కథనాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం మా చుట్టుపక్కల గ్రామాల్లోని 2 నెలలుగా వ్యవసాయానికి సంబంధించిన వైర్లు అయ్యి దొంగలు కోసిపోయి పెట్టిపోయారు, దొంగతో దొంగిలించారండి. దీనికి సంబంధించి ఎస్ఐ గారికి అయితే మేము కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే 6 టీవీ యాజమాన్యానికి మేము కంప్లైంట్ చెప్పుకున్నామండి. మా ఎనపని చెప్పుకొని వచ్చారు. అందరూ మా దగ్గర నుంచి వివరాలన్నీ తీసుకున్నారు. తర్వాత డిఎస్పీ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కొద్దిగా పూనుకొని మాకు ఆ దొంగలు పెట్టుకోవడం జరిగిందండి. 8 మంది దొంగలు రికవరీ చేశారండి. డిఎస్పీ గారికి, మా ఎస్రాయవరం ఎస్ఐ గారికి, పోలీస్ శాఖకి అందరికీ ధన్యవాదాలండి. 6 టీవీ ప్రత్యేకంగా 6 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఇప్పుడు
6 టీవీలో ప్రసారమైన వరుస కథనాలకు స్పందించిన పోలీసులు రైతుల ఫిర్యాదులపై దర్యాప్తును వేగవంతం చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక పర్యవేక్షణలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ దర్యాప్తు చేపట్టి 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు చోరీ సొత్తు అని తెలిసినప్పటికీ వాటిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 స్క్రాప్ షాప్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక కేసు దర్యాప్తులో భాగంగా చోరీకి గురైన వ్యవసాయ బోర్ మోటార్లు, కాపర్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన మోటార్లు తిరిగి పోలీసుల చేతికి చిక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యపై స్పందించి తక్కువ సమయంలోనే దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లి నిందితులను పట్టుకోవడంపై పోలీసులకు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చుట్టుపక్కల గత 6 నెలల నుంచి బయట దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. గతంలో కూడా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రైతులు, మా అందరూ రైతుల దగ్గర 35 రైతుల దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. అది పదిగా స్పందన లేదు. స్పందన లేకపోతే ఇంక చివరిసారిగా 6 టీవీ యాజమాన్య రిపోర్టర్లని మనం సంప్రదించగా వాళ్ళతో పాటు వెళ్ళి ఉద్యమంగా అది స్టేషన్కి వెళ్తే వెంటనే డిఎస్పీ గారు స్పందించి ఇమీడియట్గా మా దీని మీద పూర్తిగా స్పందించి దొంగలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరియు 6 టీవీ యాజమాన్యం, రిపోర్టర్కి వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలా ముందే జరుగుంటే ఎంతో బాగుండు. అంటే ముందుగా స్పందించకపోవడం వల్ల మా యాజమాన్యం ముందుకు రావడం వల్ల మా స్పందించడానికి ప్రత్యేకంగా 6 టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ చెప్పుకుంటూ దక్కుతుంది. రాయవరం అనకాపల్లి జిల్లా గ్రామంలో గ్రామంలో రైతులు మోటార్ వైర్లు కట్ చేసుకోవడం చెందడం జరుగుతుంది. జరిగితే 6 టీవీ వారికి చెప్తే వాళ్ళు వచ్చి పట్టించుకున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ గట్రా ఇస్తే దాని గురించి స్పందన లేదు. డిఎస్పీ గారు, 6 టీవీ వారు సహకరించి ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటని వచ్చి మమ్మల్ని గ్యాదరించారు. ఏంటి బాబు ఏం జరుగుతుంది ఏంటని 6 టీవీ వారు వచ్చి మమ్మల్ని ఇలా మా కష్టాలు వాళ్ళతో చెప్పుకునే వల్ల మాకు డిఎస్పీ గారు, ఎస్సీ గారు దొంగలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదములు. 6 టీవీకి ధన్యవాదములు, డిఎస్పీ గారికి ధన్యవాదములు, విలేకరులకి మమ్మల్ని ధన్యవాదాలు. మన ఎస్రాయవరం మండలం పరిధిలో ఈ రైతుల తాలూకా బోర్వెల్స్ కి వీటికి మోటార్స్ కి సంబంధించిన కాపర్ వైర్ అది చోరీలు జరుగుతున్నాయని చెప్పేసి విషయం కొంతమంది సోదరులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. 3.5 kgs కాపర్ వైర్ మనం రికవర్ చేయడం జరిగిందంటే, అట్లాగే ఒక ఇంజన్ కూడా, మోటార్ తాలూకా ఇంజన్, హోండా కంపెనీ ఇంజన్ ఒకటి, ఈ వాటర్ పంపింగ్ ఉపయోగించే సెట్ చేయడం జరిగింది. ఆ కాపర్ వైర్ ని తీసుకొని వెళ్ళి అమ్మడం జరిగింది. ఎక్కువ అమౌంట్ కాదండి. వీళ్ళంతా కూడా ఏంటంటే చాలా చీప్ గా వాళ్ళకి అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బులతోటి వీళ్ళంతా కూడాను త్రాగడానికి వీటికి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 ముద్దాయిలతో పాటు ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో రిసీవర్స్ కూడా వాళ్ళకి తెలిసే ఇది దొంగ సొత్తు అని చెప్పి తెలిసే వాళ్ళు కొన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మన ఎలిమెంటరీ కోర్టులో వీళ్ళందరినీ కూడా మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశాము. అయితే వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చిన దొంగతనం చేసిన వాళ్ళకి వచ్చిన రైతుల సమస్యను కేవలం ఒక స్థానిక సమస్యగా కాకుండా రైతు సమస్యగా భావించి కథనాలను ప్రసారం చేసిన 6 టీవీకి ఎస్రాయవరం గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.